కరీంనగర్లో అన్ని రకాల వ్యవసాయ యంత్రాలు లభించే ఒకే ఒక చోటు ఎక్సెల్ అగ్రి సొల్యూషన్స్ పెద్దపల్లి బైపాస్ రోడ్ బొమ్మకల్ కరీంనగర్ ఇప్పుడే సంప్రదించండి. కన్న పిల్లలను కట్టుకున్న భార్యను దారుణంగా అంతమొందించాడు ఓ కర్కశుడు. అంతటితో ఆకకుండా ఆ మృతదేహాలతో 3 రోజులు గడిపాడు. పిల్లలు చూస్తుండగానే భార్యను చంపేశాడు. తండ్రి కర్కసత్వం చూసిన పిల్లలు గజగజ వణికిపోయారు. భార్యను చంపేయటం పిల్లలు చూశారని, ఎక్కడ వారు సాక్ష్యం చెప్తారో అని ఇద్దరు కన్న పిల్లలను కూడా అక్కడికక్కడే చంపేశాడు. ఈ దారుణానికి కారణం అనుమానం. ఉత్తరప్రదేశ్లోని లక్నో జిల్లాలోని ఈ దారుణమైన ఘటన జరిగింది. ఇంటి యజమాని ఫిర్యాదుతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. రామ్ లఖన్ అనే 32 ఏళ్ల వ్యక్తి భార్య జ్యోతి, పిల్లలు పాయల్, ఆనంద్ తో కలిసి శరవన్ నగర్ ఏరియాలోని ఓ అద్దెంట్లో నివాసం ఉంటున్నాడు. ఈ క్రమంలో భార్య తరచూ ఫోన్లో మాట్లాడుతూ ఉండడంపై రామ్ లఖన్ కు అనుమానం మొదలైంది. భార్య ఎంత చెప్పినా వినకపోవడంతో ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి. ఈ క్రమంలోనే మార్చి 28న రాత్రి ఇద్దరు గొడవ పడ్డారు. గొడవ ముదరడంతో ఆమె మెడలో ఉన్న స్కార్ఫ్ తో ఉరి బిగించి చంపాడు. పిల్లల కళ్ల ముందే ఈ దారుణాన్ని కొడిగట్టాడు. ఆ తర్వాత వారి తల్లిని తానే చంపినట్లు సాక్ష్యం చెప్తారనే భయంతో ఇద్దరు పిల్లలను కూడా హత్య చేశాడు. అనంతరం రాత్రంతా ఆ ముగ్గురి మృతదేహాల పక్కనే గడిపాడు. ఉదయం ఎప్పట్లాగే విధులకు వెళ్లి సాయంత్రం తిరిగొచ్చి పడుకున్నాడు. ఇరుగు పొరుగు వారు భార్య పిల్లల గురించి ఆరా తీయగా హోలీ పండగకు తల్లిగారింటికి వెళ్లారని, ఇంకా రాలేదని చెప్పాడు. వరుసగా 3 రాత్రులు అదే విధంగా పగలు బయటికి వెళ్లటం, రాత్రికొచ్చి మృతదేహాల పక్కనే పడుకోవడం చేశాడు. 4వ రోజు ఇంటి నుంచి దుర్వాసన రావటం, తలుపులు తీసి ఉండటంతో ఇంటి యజమాని లోపలికి వెళ్లి చూశాడు. లోపల తల్లి, ఇద్దరు పిల్లలు విగత జీవులుగా పడి ఉండటం చూసి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. సమాచారం అందిన వెంటనే ఘటనా ప్రాంతానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టు మార్టానికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.